మీరు అవకాశం ఇస్తే గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబడతానని మరోసారి మీకు తెలియజేస్తూ మీరు నాకు అవకాశం ఇచ్చి ఓటేసి అసెంబ్లీకి పంపమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ నేను బూతుల తరదాకా రాజకీయాల్లోకి రానా, రాజకీయాల్లోకి రానా, సమస్యను సృష్టిస్తానికి రాజకీయాల్లోకి రానా, అలాగే కొండలు గుట్టలు తోటకి రాజకీయాల్లోకి రానా. నేను 2 పార్టీ కార్యాలయం మీద దాడి చేయాల, తెలుగుదేశం పార్టీ మనుషుల్ని ఇబ్బంది పెట్టాలా, నేను ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి రావాలి కానీ పనికి మూడు పాలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన ప్రజలకు మంచి చేయాలి తప్ప సమస్యలను పరిష్కరించడానికి రాజకీయాల్లోకి రావాలి కానీ సమస్యలు సృష్టించడానికి రాజకీయాల్లో రావాలని అడుగుతున్నారు మన సోదరులారా. పోలీస్ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4,500 కేసులు ఇవాళ నియోజకవర్గాన్ని బాగు చేయడానిక గొడవలు పెట్టుకోవడానికి మిమ్మల్ని అడుగుతున్న సోదరులారా. ఎట్టి పరిస్థితుల్లో సోదరులారా జగన్మోహన్ రెడ్డి తిట్టిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు భార్యలు తిట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారని అడుగుతున్న సోదరులారా. అలాగే చంద్రబాబు నాయుడు గారు భార్యలు తిట్టిన పరిస్థితి సోదరులారా. ఇలాంటి రాజకీయాలు అవసరం అని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది సోదరులారా. ప్రజాస్వామ్యం పైన వెళ్ళాలంటే గన్నవరం నుంచి ప్రశాంతమైన నియోజకవర్గాన్ని గత వైభవం రావాలంటే నాకు అవకాశం ఉంది, నాకు సైకిల్ గుర్తు మీద ఓటేసి శాసనసభకు పంపించమని మిమ్మల్ని మరోసారి అభ్యర్థిస్తూ నేను కృష్ణా జిల్లా గోదావరి బ్యాంక్ ఎలా అభివృద్ధి చేస్తాను అలాగే గన్నవరాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడిగా చేయడం రోజు కుప్పం కన్నా బాగా అభివృద్ధి చేయమని మాట ఇచ్చాడు. ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చూస్తారు సోదరులారా. ఈ నియోజకవర్గంలో రోడ్లు బాగుపడాలన్నా, ఐటీ కంపెనీలు ఎస్సీఎల్ కంపెనీ రావాలన్నా, మల్లవల్లి సౌకర్యాల్లో 30,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్నా, వేరుపేరుగూడెంలో ఉపాధి అవకాశాలు కలగాలన్నా, ఎయిర్పోర్ట్ ఎదురుగా 15 ఎకరాల భూమి 150 కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంటేనే కాపాడా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి కూడా ప్రతిపక్షంలో పనిచేసిన దుస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొంటే ఏమాత్రం సందేహం సోదరులారా. మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి గన్నవరం నుంచి శాసనసభకి ఎందరో మహానుభావులకి అవకాశం ఇచ్చారు. మీరు ఈ గ్రామంలో పుట్టిన కవి సామ్రాజ్య సోనారావు సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా పనిచేశాడు. కామేడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాగే ఉక్కు కాకాని వెంకటరత్నం గారు వస్తుంది సోదరులారా. కమ్యూనిస్టు పార్టీ యోధులు ప్రాతినిధ్యం వచ్చిన ఈ నియోజకవర్గంలో ఎలా అడుగుతారు సోదరులారా. నందమూరులో చెరువులు తవ్వుతుంటే నందమూరు గ్రామస్తులైన మీరు అది ఉమ్మడి ఆస్తే దాని మీద వచ్చే ₹1 ఊరేగింపుకు ఉపయోగించాలని మీరు తింటాడని ఎందుకు నిర్ణయించాలని అడుగుతున్న సోదరులారా. ప్రజాస్వామ్యంలో ప్రజలు మంచిప్పుడు ఊరు గ్రామం వైపు నిలబడండి, పార్టీల వైపు నిలబడితే గ్రామం నష్టపోతుంది. ఊరు ఉమ్మడిని కాపాడుకోవాల్సినప్పుడు ఊరంతా ఒకటమని రాబోయే కాలంలో నాకు అవకాశం ఇస్తే మీ నందమూరు గ్రామం చెరువులోంచి మట్టి నీరు చెట్టు లాంటి పథకం తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన మీ గ్రామ అభివృద్ధికి వినియోగిస్తాను. నేను తినడానికి రాజకీయాల్లో రావాలని మరోసారి తెలియజేస్తూ మీరు మంచి చూసి మంచి గుణం చూసి ఓటేమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుగుతూ ఈ రాష్ట్రం అంధకారంలో ఉంది, రోడ్లు బాగోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవాలన్నా, అభివృద్ధి అడగెక్కింది సోదరులారా. పరిశ్రమలు రావాలన్నా ఈ రాష్ట్రానికి అప్పులు పాలైపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బానిసత్వంలోకి నెట్టిన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఏడని చెప్పే మాటలుగా సోదరులారా మీరు గణాంకాలు చూడండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 10,000 కోట్ల ఉన్న బడ్జెట్ ని 52,000 కోట్లకి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన నిజం కాదని చూడండి సోదరులారా. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయం పెరగపోగా, బడ్జెట్ ఆదాయం పెరగపోగా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఈ డబ్బంతా మళ్ళీ మనమే కట్టాలి సోదరులారా. ప్రతి పుట్టే బిడ్డ మీద కూడా అప్పు చేసే దుస్థితి రాష్ట్రంలో నెలకొన్న సోదరులారా. నేను రాజకీయాల్లో మంచి జాతకు వచ్చా, కేవలం కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినా నేను ఏ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఒక్కటంటే